రాష్ట్రం మీద ప్రేమ లేదు. రాష్ట్రంలో ఈ విధంగా బీసీలు అడుగుతున్నారు. రాష్ట్రం దేశంలో మా ప్రభుత్వం ఉంది, మోడీ గారిని ఒప్పిస్తాం తెప్పిస్తాం అనేది చెప్తున్న పాయింట్ కి నేను అంగీకరిస్తా. సరే, అక్కడ దానికి మించి 50% కి మించి 10% ఇచ్చారంటే వాళ్ళు ఒప్పించుకున్నారా, వాళ్ళ పాటలు వాళ్ళు పడ్డారా అనేది పక్కన పెడితే మీరేం చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రుల పైన డిపెండ్ అవుతుందా? మీరు అంటున్నారు ఇద్దరు మంత్రులు ఉన్నారు, ఏం చేస్తారని అంటే ఇదే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మా అమిత్ షా గారు మీటింగ్ పెట్టి మేము రిజర్వేషన్ ఇవ్వమని చెప్తారు. మరి ఎంబీసీల కోసం 10% ఎట్లా ఇచ్చిందండి? ఎవరు ఇమ్మన్నారండి? ఎన్ని పోరాటాలు జరిగినా, ఏ రాష్ట్రాలు చేసినా, ఏ రాష్ట్రం అడిగిందని ఇచ్చిందండి? ఒక్క నిమిషం ఈ పాయింట్ రవీందర్ గారు ఇప్పుడు జితేందర్ పోరాటాలు చేసిండ్రు ఈ రాష్ట్రంలో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఎంత జరిగింది? ఎంబీసీలలో కూడా ఉన్నారు, మనం కాదనట్లేదు. వాళ్ళకి ఎంబీసీలలో జితేందర్ సోదరుడికి నేను సమానం. హలో, ఒక్క నిమిషం. చాలా మందికి మీరు చెప్పిన పాయింట్ క్లారిటీ ఇస్తా. అసలు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, సామాజిక వెనుకబాటు మీద ఇచ్చే రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు అంటారు. తర్వాత ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, బీసీలకు గాని ఇచ్చిన రిజర్వేషన్లు కులపరమైన రిజర్వేషన్లు. తర్వాత వారన్నా ఈబీసీ గాని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఆర్థిక వెనుకబాటు మీద ఇచ్చిన రిజర్వేషన్లు. ఆర్టికల్ 16(6) అది స్పష్టంగా పేర్కొన్నారు. పేర్కోవడంతో పాటు ఉభయ సభల పార్లమెంట్ లో పెట్టారు. 103 రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత దాని మీద కూడా అనేక వాద్యాలు నడిచినాయి సుప్రీంకోర్టులో. 100కు పైచీలు వేసారు. అయినప్పటికీ కూడా అక్కడ ఏం చెప్పారంటే, ఇదంతా అంశం ఇందిరా సహాని కేసుతో సహా అన్ని కేసులు కూడా అక్కడ చర్చకు వచ్చినప్పుడు ఇది కులాల ప్రాతిపదిక మీద ఇచ్చిన రిజర్వేషన్లు కావు, ఆర్థిక వెనుకబాటు మీద ఇచ్చినటువంటి రిజర్వేషన్లు. ఇవి సమంజసమే. ఈ వర్గాలలో కూడా ఈ అన్యాయం జరుగుతున్నది. ఈ వర్గాలను కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సంక్షేమ రాజ్యం మీద, ఈ ప్రభుత్వాల మీద ఉందని నొక్కి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈబీఎస్ వర్గానికి సంబంధించి డేటా తీస్తే వీళ్ళకి కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది అనేది మీ పాయింట్. అంటే ఆర్థిక వెనుకబాటు, నాటు కులాలు కాదు, కులాలు అనేది ఒక సీలింగ్ ఉంది. అయితే ఈ వర్గాలకు కూడా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇది నెంబర్ 1 పాయింట్. ఇంకోటి సోదరుడు చెప్పిండు ఏ ఉద్యమాలు జరిగినాయి. నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1104 సభలు చేసిన నేనే. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా గాని, సుందరయ్య పార్క్ దగ్గర ర్యాలీ గాని, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం గాని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో యజ్ఞం గాని, తర్వాత ఎక్కని గడప లేదు, తొక్కని మెట్టు లేదు. తర్వాత ఢిల్లీలో కూడా పార్లమెంట్ ముందర అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆనాడు నేను చేసినటువంటి పోరాటం వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 3 ఉద్యమాలు నడిచినాయి మేడం ఆ రోజు. 1 బీసీ ఉద్యమం రిజర్వేషన్ల పెంపు మీద, 2 ఎంఆర్పీఎస్ ఉద్యమం వర్గీకరణ మీద, 3 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఒక వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డిగా నేను ఉద్యమం చేపట్టిన. ఈ 3 ఉద్యమాలు కూడా మేము ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరికో హక్కుల కొరకు ఒకరు మేము పోరాటం చేస్తూ కలిసి పోరాటం చేసినాం. మాతో పాటు మాకు అన్ని రాజకీయ పార్టీలు గాని, అన్ని కుల సంఘాలు గాని, అన్ని ప్రజా సంఘాలు గాని ఆనాడు మద్దతు ఇచ్చినాయి. అంటే బీసీల మద్దతు, బీసీ సంఘాల మద్దతు, దళిత సంఘాల మద్దతుతోటే మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయని నేను ఈ వేదిక ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక బీసీ సంఘాలే కాదు, ఆనాడు గద్దర్ గారు కూడా మేము ఇట్లా ఈ అగ్రవర్ణ పేదల్లో ఇట్లా అన్యాయం జరుగుతున్నది, వీళ్ళకి హాస్టల్ లేవు, స్కాలర్షిప్ లేవు, ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదు, అసలు ప్రతిభున్నోనికి ఒక స్టడీ సర్కిల్ లేదు, ఒక ఐఏఎస్ఓ, ఒక ఐపీఎస్ఓ, ఒక ఐఎఫ్ఎస్ఓ ఉంటే ప్రతిభ ఉన్నప్పటికీ కూడా కులం అనేది అడ్డుగోడగా మారింది. అగ్రకులం అనే ముసుగు దొడుతూ అభివృద్ధికి దూరం ఉంచి అవకాశాలు అందకుండా చేస్తున్నారని గద్దర్ను మేము ఆశ్రయిస్తాం మేడం. ఆ రోజు గద్దర్ గారు కూడా అన్నారు, ఏమన్నారంటే, నేను ఎంతో మంది పోరాటాలను చూసినా రాజకీయంగా ఎమ్మెల్యే కావాలని, ఎంపీ కావాలని, ఇంకో మంత్రి కావాలని వస్తారు కానీ నీ ఉద్యమం అగ్రవర్ణ పేదల ఉద్యమం కాబట్టి మీ ఉద్యమానికి నేను గజ్జె కడతానే ఆనాడు గజ్జె కడతాడు. ఆ గజ్జె కడతన్న గద్దరాన్ని అన్ని పేపర్లలో పతాక శీర్షికలు వచ్చి ఆయన మన వెంట ప్రయాణం చేసిండు. మీరు అన్నదానికి నేను ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మేము ఉద్యమం చేసినాం. మా ఉద్యమాన్ని గుర్తించే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సెంట్రల్ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్ఆర్ సిన్హాను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం ఎస్ఆర్ సిన్హాను ఏర్పాటు చేసి ఎస్ఆర్ సిన్హా కూడా ఆల్ ఇండియా లెవెల్ మొత్తం తిరిగి మొత్తం అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం చేసి ఎస్ఆర్ సిన్హా నివేదిక ఇచ్చిన తర్వాత ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు, బిల్లు తయారు చేసింది. జితేందర్ సోదరుడు కాంగ్రెస్ వాది,
నేనేమంటున్నట్టే ఈ బిల్లు తయారు చేసింది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఆనాడు సోనియా గాంధీ చైర్పర్సన్, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. వారు ఆ రోజు ముకుల్ వాసిక్ సోషల్ జస్టిస్ మినిస్టర్, లా మినిస్టర్ వీరప్ప మొయిలి, నాయన్ బ్రహ్మణులు, తర్వాత అదే విధంగా ఇక్కడ పురంధేశ్వరి కేంద్ర మంత్రి. కోట్లు కొట్టేస్తే తెచ్చిండు కదా, మళ్ళా కోట్లు కొట్టేలే, జితేందర్ భాయ్ కోట్లు కొట్టేలే. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది సుప్రీంకోర్టే కదా మేడం. అది సుప్రీంకోర్టులో తుది తీర్పు ఇచ్చింది. ఎక్కడ కోట్లు కొట్టేలే, ఎక్కడ కోట్లు కొట్టేయలేదు. కాకపోతే ఢిల్లీ కేంద్రంలో 2019 అమలుకు వస్తే ఇక్కడ కేసీఆర్ గారు 2021 అమలుకు చేసిండు. అది కూడా మేము ఒత్తిడి చేసిన మేరకు 2 సంవత్సరాల కాలం తీసుకొని చేసాం. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేది కులపరమైన రిజర్వేషన్లు కాదు. ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నంటే జీ న్యూస్ ద్వారా ఏ రిజర్వేషన్లు అయినా అర్హులకు అందాలే. ఎవరైతే క్రిమిలేయర్ పాటించరో వాళ్ళను వైదొలిగించాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళు ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, బీసీలు గాని, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ లు గాని, ఒకసారి రిజర్వేషన్లు పొందినటువంటి వాళ్ళు, ఒకసారి అభివృద్ధి చెందినటువంటి కుటుంబం, ఆ కుటుంబాన్ని వైదొలిగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే రాష్ట్ర సమగ్రత జరుగుతుంది, దేశ సమగ్రత జరుగుతుంది, కులతత్వం పోతుంది, సమానత్వం వస్తుంది, అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆనాడు మేము ఉద్యమాలు చేసినప్పుడు ఈ కుల సంఘర్షణలు లేవు మేడం. ఈనాడు నీ కులం ఇది, నా కులం ఇది అంటే కులాంతర వివాహాలు ఇదివరకు జరిగినాయి మేడం. పేగు బంధం తెంచుకొని కులాంతర వివాహాలు జరిగినాయి, రక్త బంధం తెంచుకొని కులాంతర వివాహాలు జరిగినాయి. ఎందుకు? మానవ బంధం, సంబంధం కొరకు జరిగినాయి. ఈ రోజు మనం మాట్లాడుకునే చర్చ ఎంత దూరం పోయింది. 79 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈనాడు నీ కులం ఇది, నా కులం ఇది అని మనం ఈ విద్వేషాలతోటి ఈ విధంగా దూరం అయితే మనం అంబేద్కర్ ఆశయం ఎట్ట నెరవేర్చినట్టు, అంబేద్కర్ స్ఫూర్తి ఎట్ట నెరవేర్చినట్టు రాజకీయ పార్టీలు అంటే ఓట్ల కొరకు కొంగ జపం చేస్తాయి. మనలాంటి సమాజ పరివర్తన. నేను అదే దేవిప్రసాద్ అన్న గారికి చెప్తున్నా, ఇది వాస్తవాలు సమాధానం చెప్పాలి. ఇటువంటి మనం ఉద్యమకారులు, చరిత్ర నిర్మించే వ్యక్తులు వాస్తవాలు సమాధానం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. రవీందర్ గారు, జితేందర్ గారిని మళ్ళీ వస్తాను. దేవిప్రసాద్ గారు, సో ఏం చెప్తారు? రవీందర్ గారి మాటలకు మీరు ఏకీభవిస్తున్నారా? నేనేమంటున్నాండి, దేశంలో అందరికీ సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు పొందాలి అనేటువంటి అంశంలో ఎవరికి అంటే విభేదాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. నిజంగానే రవీందర్ రెడ్డి గారు అన్నట్టు ఇవాళ అనేక సమస్యల్ని అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత పాలకులకు ఉందనేటువంటి అంశం వాస్తవం. అయితే ఈ సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి, ఎందుకంటే సామాజికంగా అనగదొక్కబడి ఆత్మగౌరవాన్ని కించపరిచేటువంటి పద్ధతిలో కొన్ని వర్గాలను విపరీతమైనటువంటి అన్ని రకాల దోపిడీ, అటు రాజకీయపరమైన దోపిడీ, ఆర్థిక పరమైన దోపిడీ, వారికి సంబంధించినటువంటి అనేక దోపిడీలు జరిగినటువంటి విషయం మీద ఇక్కడ అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయండి. ఉత్తగా సామాజిక ఉద్యమాలు రాలేదు. తెలంగాణలో గాని, దేశవ్యాప్తంగా గాని అనేక సామాజిక ఉద్యమాలు వచ్చినాయి. ఈ పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, లేకుంటే ఒక మనిషి ఒకరు దోచుకున్నటువంటి ఒక సమాజం కోసం అనేకం వచ్చినాయి. ఈ వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ చైతన్యవంతమైనటువంటి అటు బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఓసీల్లో ఉండేటువంటి వెనుకబడిన తరం కావచ్చు. ఎందుకంటే ఓసీలు రిజర్వేషన్ అడుగుతున్నది ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద. ఓసీలకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ దాని మీద, అంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి క్రమంలోగా వచ్చినటువంటి అంశాలు. కాబట్టి బీసీల రిజర్వేషన్ అనేది ఇవాళ డెఫినెట్ గా దీన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉందండి. ఇవాళ నేను మొదలే చెప్పిన, ఇది ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి తగవు కాదు. ఇది ఈ సమస్య ఇవాళ లేవనెత్తడం. మండల్ కమిషన్ వ్యతిరేకంగా అంత పెద్ద ఉద్యమం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం పాత్ర వహించిందో మనం అందరం కూడా చూసినాం. ఆయా సందర్భాల్లో ఆయా పార్టీలు వ్యవహరించేటువంటి విషయాల వల్ల ఈ సమస్య ఇప్పటి వరకు కూడా సరైనటువంటి రీతిలో అడ్రస్ కాలేదు. ఇప్పుడు అడ్రస్ కావాల్సినటువంటి అవసరం ఉందండి. ఇలా గొంతులు పెగులుతా ఉన్నాయి, చైతన్యవంతం అవుతా ఉన్నారు. ఈ దేశంలో పౌరులుగా పుట్టినటువంటి మాకు రాజ్యాంగంలో మాకు రావాల్సినటువంటి హక్కులు రావాలని ఇలా మానవ హక్కుల కోసం, పౌర హక్కుల కోసం, తమ జీవించే హక్కు కోసం, తమ బతుకు తెరువు కోసం ఇలా అనేక పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ సమస్యలు పరిష్కరించకుంటే డెఫినెట్ గా ఇవి ఇంకొక రూపం తీసుకునేటువంటి అవకాశం ఉంటది. రాజ్యాంగ పరంగా తలెత్తినటువంటి అంశాలని రాజ్యాంగబద్ధంగా పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఇలా పాలకుల మీద ఉంటది. పాలకులు ఎవరైనా
కాబట్టి అది ఒకవేళ రాజ్యాంగబద్ధంగా నువ్వు పరిష్కరించకుంటే అది ఏ వైపు తరలు తీసుకుంటుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. రైతులకు సంబంధించినటువంటి సమస్యలు సకాలంలో పరిష్కరించకుంటే ఢిల్లీలో ఏం జరిగిందో మనం చూసాం. చివరికి చట్టాల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా అట్లా అనేక విషయాలు ఇలా ఎస్టీలలో కూడా మాకు సరైనటువంటి న్యాయం జరగడం లేదని ఆదివాసీలు గొంతెత్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇలా దళితులలో ఏబిసిడి వర్గీకరణ కోసం కృష్ణ మాదిక్ గారు ఎంత ఫైట్ చేసిండ్రో చివరికి సుప్రీంకోర్టు ద్వారా ఇలా అమలు చేసుకునేటువంటి ప్రయత్నం ఎట్లా జరిగిందో మనం అందరం కూడా చూసాం. కాబట్టి ఈ లేవబడుతున్నటువంటి సామాజిక సమస్యలకి ఎప్పటికప్పుడు ఆ సమస్య చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఆ చిత్తశుద్ధి కోసం ఇవాళ అవసరమైతే మీరు రాజ్యాంగ సవరణ చేయండి, లేకుంటే ఇంకొక పద్ధతిలో చేయండి. కానీ ఆ సామాజిక న్యాయం కోసం గొంతెత్తుతున్నటువంటి సామాజిక శక్తుల పట్ల మీరు సరైనటువంటి రీతిలో వ్యవహరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే అండి, జితేందర్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటండి? ఒకటండి, మేము రాష్ట్ర ప్రభుత్వం మాకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. మేము మా ముఖ్యమంత్రి గారు ఒక అగ్రవర్ణాల నాయకుడైనా కూడా బీసీల పట్ల ఆయనకు చాలా చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నట్టుగా పోతున్నాము. రేపు అధిగమిస్తాము దీన్ని. రాబోయే కాలంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, రాబోయే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో అయినా సరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో సరే మేము ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. అందుకే ఇప్పుడు మంత్రివర్గంలో ఇచ్చినాము, పిసిసిని ఇచ్చుకున్నాము. రేపు రాబోయే కాలంలో సర్పంచులు ఎక్కడైతే బీసీస్ మరి పోటీ చేస్తారో మాకు వాళ్ళకు ప్రోత్సహిస్తాము, వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. బీసీలకు 100% న్యాయం చేయడానికి మా ప్రయత్నం తప్పక ఉంటుందని ఈ కార్యక్రమంగా చెప్తున్నాను. ఓకే అండి, ఫైనల్ గా రవీందర్ గారు మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు మేడం ఒకటే, ఇప్పుడు గ్రామాభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రాభివృద్ధి చెందుతుంది, దేశాభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే. ఎందుకంటే 3,000 కోట్లు అంటే చాలా, ఇది ఇప్పుడున్న పరిస్థితులలో ఎన్నికలు జరిపి తీరాల్సిందే. ప్రభుత్వం కూడా కానీ భేషజాలాలకు పోవడానికి వీల్లేదు, పట్టింపులు పంతాలకు పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్తు, డబ్బు లేకుంటే ఏ కార్యక్రమం కూడా ముందు అడుగు వేయదు. నెంబర్ 1. ఇక రిజర్వేషన్ల అంశానికి వస్తే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మేము ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ అనైతికంగా, అధర్మంగా, అశాస్త్రీయంగా రిజర్వేషన్లు ఉండొద్దు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగించాలి. అరువులకే రిజర్వేషన్లు అందజేయాలి. ఉన్నోళ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు గాని, కులాలు గాని ఆ రిజర్వేషన్ల జాబితా నుంచి వైదొలగాలి. ఎవరైతే శాస్త్రబద్ధంగా ఎవరైతే అరువులో వాళ్ళకే రిజర్వేషన్ ఫలాలు పొందాలి. ఆ దిశగా అందరూ ప్రయత్నం చేయాలి. ఈ అంబేద్కర్ ఆశయానికి మనం తూట్లు పడకుండా ఈ సమానత్వం రావాలంటే, కులతత్వం పోవాలంటే ఈ దిశగా ప్రయాణం చేసినప్పుడే ఉన్నోడు లేనోడు రెండే కులాలు ఉంటాయి. ఆ ప్రక్రియ కొనసాగాలనేది నా హితవు మేడం. రైట్ అండి, నేను ఒక్కటి రవీంద్ర రెడ్డి గారికి చేసే సూచన ఏంటంటే, డెఫినెట్ గా వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు పోరాడతారు. అందులో సామాజిక న్యాయం ఏ మేరకు ఉంది, ఏంది అనేటువంటి విషయాన్ని డెఫినెట్ గా చర్చించాల్సి. కానీ ఇతరులు గొంతులు లేవనెత్తున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి అంశాల పట్ల సానుకూల వైఖరిని మనం ప్రదర్శించాలి తప్ప, అది సానుకూల వైఖరి లేకుండా రిజర్వేషన్ల విషయం మీద ఒక గందరగోళ పరిచే పద్ధతిలో ఇతర పాలకులు చేస్తున్నటువంటి వాటిని మనం సీరియస్ గా ఖండించాల్సి. 100% వాస్తవాలు. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నా. ఇది 100% ఇది యథార్థం మీదనే నడవాలి, యథార్థం మీదనే పోవాలి. ఎస్, మీరు అన్నట్లుగా ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటే అందరికీ కూడా సుముఖంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్